ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి తెరపైకి వచ్చింది. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ వలసల ఆపరేషన్ ప్రారంభించింది. వైసీపీ నుంచే కాకుండా కాంగ్రెస్లో బలమైన నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఫిరాయింపు రాజకీయాలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ ఫస్ట్ ఫేజ్లో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న టీడీపీ తాజా సెకండ్ ఫేజ్కు తెరతీసింది. ప్రస్తుతం పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో మళ్లీ వలసలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆవిడని ఆహ్వానిస్తూ మన ముఖ్యమంత్రి గారిని ఆవిడకి కండువా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారం 10 రోజుల్లో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన మరో 2 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారని, త్వరలోనే తెలుగుదేశంలో చేరడం ఖాయమని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన 2 ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో బలమైన నేతలను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోపు వలసలు పెద్ద ఎత్తున జరిగే అవకాశముందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అభివృద్ధిలో విశాఖ దూసుకుపోతోంది.